గర్భిణీలు బాలింతలకి పౌష్టికాహారం తప్పనిసరి అని డిఆర్ఓ తిప్పే నాయక్ వెల్లడి. కాకినాడ ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోన పౌష్టికాహార మాసోత్సవాల్లో భాగంగా గర్భిణులు, బాలింతలు, కిషోర బాలికలు, పిల్లలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా అంగన్వాడీ కేంద్రంలో సరఫరా చేసే వైఎస్ఆర్ కిట్లు, బాలామృతం, గుడ్లు, పాలు, చిరుధాన్యాలతో లోగోను ప్రదర్శించారు. అనంతరం డిఆర్ఓ తిప్పే నాయక్, ఐసిడిఎస్ పీడీ కె పైరవీణ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రంలో ప్రభుత్వం అందించే పౌష్టికాహారాన్ని తీసుకోవడం వల్ల రక్తహీనతకు గురికారని తెలిపారు. బరువు తక్కువ పిల్లలు ఉండరని, గర్భిణులు, పుట్టే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని, ఎలాంటి మానసిక, శారీరక సమస్యలకు గురికారని అన్నారు. పుట్టిన బిడ్డకు వెంటనే తల్లిపాలు ఇవ్వాలని, 6 నెలల వరకు తల్లిపాలే బిడ్డకు అమృతమని అన్నారు. గ్రామంలో దొరికే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాలను గర్భిణులు, బాలింతలు, పిల్లలు తీసుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందన్నారు. అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చే పోషకాహారాన్ని తీసుకోవాలని అన్నారు. గర్భిణులు, బాలింతలకు ఇంటికే టేక్ హోమ్ రేషన్ ఇస్తున్నారన్నారు. డిఐఓ శ్రీనివాస్ నాయక్, డిపిఆర్ఓ నాగార్జున మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు, పిల్లలు ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ సమావేశంలో డిఆర్డిఓ పిడి రమణి, ఎస్సిపిసిఆర్ మెంబర్ ఆదిలక్ష్మి, మల్లికార్జున, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ బుల్లిరాణి తదితరులు పాల్గొన్నారు. వీళ్ళందరినీ ఈరోజు పిలవడం జరిగింది. మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మన లబ్ధిదారుల కుటుంబాలు ఎక్కడున్నాయి, ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా ఎడ్యుకేట్ చేసుకుంటూ ఉండాలి. అందులో మనం గత కొద్ది సంవత్సరాలుగా చెప్తున్నది ఏంటంటే కిచెన్ గార్డెన్స్ గురించి. కిచెన్ గార్డెన్ ప్రతి అంగన్వాడీ సెంటర్లో కూడా కిచెన్ గార్డెన్ మనకు ఎండాకాలం ఒక్కసారి మనకు ప్రాబ్లం అవుతుంది తప్ప మిగతా సీజన్ అన్నింటిలో కూడా కొద్ది ప్లేస్లో అయినా సరే, కొన్ని అయినా సరే కిచెన్ గార్డెన్ మనం ప్రమోట్ చేసుకోవాలి. అలాగే ఇంతకుముందు అయితే పంచాయతీ లెవెల్లో అయితే ఊరు మొత్తానికి సరిపడా ఒక ఎకరం వరకు అయినా సరే కూరగాయలు, ఆకుకూరలు పండించేటట్టు ఎన్ఆర్జీఎస్తో ట్యాగ్ చేసి మరి అక్కడి కూరగాయలు ఊరు వాళ్ళంతా కొనుక్కొని వాడుకునేటట్టు, లేకపోతే అక్కడ గర్భిణులకు, బాలింతలకు అవి ఇచ్చేటట్టు ప్రాక్టికల్గా మనం చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మళ్ళీ మనం అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే నగరాల్లో కూడా నాకు అసలు ఎక్కడ ప్లేస్ ఉంటుంది, మేము అసలు ఈ మొక్కలు పెంచుకోవడానికి అనే వాళ్ళకు కూడా మరి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి న్యూట్రిటివ్ కిట్స్ కూడా అప్పట్లో ఇస్తూ మరి టెర్రస్ పైన చిన్న చిన్న గార్డెన్ లాగా ఆకుకూరలు పెంచుకోవడం గురించి కూడా తరబీదు ఇచ్చారు. వీళ్ళందరితో కూడా మనం కోఆర్డినేట్ చేసుకుంటూ గ్రామాల్లో మరి న్యూట్రిటివ్ డైట్ని ఏ విధంగా అలవాటుగా మార్చుకోవాలనే దాని గురించి మనము ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మన మరణాల రేటు మన జీవన యొక్క సగటు రేటు వచ్చేసి 36 సంవత్సరాలు ఉండేది. ఇప్పుడు అది 64కి వచ్చింది. అంటే మనిషి ఇంతకు మునుపు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతకాలం జీవిస్తాడు అనేది చాలా నమ్మకం లేనటువంటి విషయం. అది ప్రభుత్వాలు పనిచేయడం వల్ల, ప్రభుత్వం అన్ని దశల్లోనూ పనిచేయడం వల్లను, అదేవిధంగా అన్ని రకాల సదుపాయాలు కల్పించడం వల్లను మనకు జీవన ప్రమాణం అనేది గణనీయంగా పెరిగింది 77 సంవత్సరాల్లో. అదేవిధంగా నాకు తెలిసి 1977 77 వరకు కూడా కొన్ని మరణాలు, అంటే ఆహారం లేక మరణించినటువంటి కొన్ని కేసెస్ రిజిస్టర్ అయినట్టుగా నాకు తెలిసి నేను చదివినటువంటి లేదంటే ఫాలో అయినటువంటివి 77 వరకు కూడా అక్కడక్కడ ఆహారం లేక మరణించే ఆకలి చావులు అనేటువంటివి ఉండేటివి. కానీ ఈరోజు మన దేశంలో ఎక్కడా కూడా ఆకలి చావులు లేవు. సో ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టడము, ఈ కార్యక్రమంలో నేను పాల్పంచుకోవడం అనేది నేను నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే చాలా వరకు మనం ప్రభుత్వ ఉద్యోగులుగా మనం చేయాల్సినటువంటి అన్ని బాధ్యతలు కూడా సక్రమంగా ఇందాకనే పీడీ గారు చెప్పినట్టుగా మొక్కుబడిగా చేయకుండా మనం మనస్ఫూర్తిగా చేయగలిగితే మనం ఇంకా చాలా అభివృద్ధిని సాధించవచ్చు.